రేపు వినాయక చవితి కదా, ఉండ్రాళ్ళు రెడీ చేసుకుంటున్నాం మేము. చూడండి, మా ఉండ్రాళ్ళు రెడీ అయిపోయినాయి. మేము ఇలా గోధుమ పిండి కలిపేసి నీళ్ళేసి కలిపేసుకొని ఇట్లా చేయితో చేస్తాం. చూడండి, ఇట్లా కొన్ని ఇట్లా చేస్తాము, ఇట్లా రౌండ్గా కొన్ని చేస్తాం. ఇవి ఎలా చేస్తామంటే చూడండి, ఇట్లా చేస్తామన్నమాట. పిండితోని, గోధుమ పిండి ఉంటుంది కదా, గోధుమ పిండితోని చేయితోని ఇట్లా తాలుస్తామన్నమాట. పండగ రోజు కాదు కాబట్టి ముందు రోజే మేము ఇట్లా చేసి పెట్టుకుంటాము. చేసి పెట్టుకుంటే ఈజీ అనమాట. చూడండి, అంతే, ఏం లేదు. గోధుమ పిండి చపాతీ పిండిలా కలుపుతాం కదా, ఆ పిండిని అట్లా కొంచెం కొంచెం తీసుకొని వేళ్ళ మధ్యలో పెట్టుకొని అలా సన్నం చేసుకుంటూ వేస్తాం. వేసి అట్లా కింద అట్లా పొడిపిండిలో వేస్తాం. పిండి అంటుకుంటుంది కదా, పొడిపిండి వేయకపోతే అంటుకుంటాయి, ఇట్లా ఉంటాయి. చూడండి, ఈ రకంగా చేస్తాము. ఈ రకంగా చేసినవి ఇలా ఉంటాయి. చూడండి, ఇది రేపు మళ్ళీ మనం పాయసం చేసుకుందాము. చూడండి, వినాయకుడు ఉండ్రాళ్ళు రెడీ.